హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ చూడండి. ఇప్పుడు ఈరోజు వచ్చేసి మనం పార్ట్ 3 చూపిస్తాను. అంటే 2 డేస్ కొంచెం వీడియో టైం పట్టింది కదా, మీకు కామెంట్ సెక్షన్లో ఉంటాయి. ఎవరైనా చూడకపోతే పాత వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2 ఉన్నాయి మన జక్కంపొడి గురించి, వెళ్ళి చూడండి. అలాగే ఇప్పుడు మనం టాపిక్లో వద్దాం. చూడండి, నిన్న మాట్లాడుకుందాం కదా మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారనేది క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. అయితే చూడండి, మనకి సైడ్ నుంచి అయితే ఇలా ఉంటాయి. అంటే అచ్చు పడేటట్టుగా క్లియర్గా వాళ్ళు మొత్తం ఇల్లు మొత్తం సెట్ చేసుకుంటారు. ఒక ఇల్లు కట్టే ముందే ఆ ఇంటికి సెట్టింగ్ మొత్తం జరిగిపోతుంది. చూడండి, సేమ్ మెట్లకి మెట్లు, ఇంటికి ఇల్లు, ఆ టైప్లో మొత్తం సెట్ చేసుకుంటారు. అలాగే దాని తర్వాత మీకు చూడండి, ప్రతిదీ మొత్తం అన్నీ సెట్ అయిపోయి ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ 50% ఐరన్తో అయితే సెట్ అయిపోయింది. అంటే లోపల బయట ఫిట్టింగ్ కూడా పెట్టేశారు. కనిపిస్తుంది కదా మీకు. చూడండి, మొత్తం బిల్డింగ్స్ అయితే 30,000 బిల్డింగ్స్ అండి కట్టేవైతే. దాంతోపాటు ఇప్పటి వరకు క్లియర్గా జరిగినవి అంటే ఇలా మన బిల్డింగ్స్ ఇప్పుడు కట్టినవి అయితే దగ్గర దగ్గర 6,000 దాకా కంప్లీట్ అయ్యాయండి. ఒక సైడ్ అయితే మొత్తం అయితే 30,000 బిల్డింగ్స్ అండి మనకి. ఇంకా ఈ సైడే కాదు, మనం ఒకే సైడే చూపిస్తుంది మీకు కట్టినవి అయితే. మీకు ఇంకో సైడ్ అయితే అవి అటు అయితే కొంచెం వర్క్ అయితే కొంచెం ఫినిష్ అయిపోయింది. అంటే దీనికంటే కొంచెం ఎక్కువ వర్క్ అయిందట. అయితే పెయింటింగ్ కూడా జరుగుతుందంట. ఒకవేళ అయితే ఈ వీడియోలో చూపిస్తాను మీకు. చూడండి, ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది కదా, కరెక్ట్గా మొత్తం ఐరన్తో సెట్ చేశారు, బాగుంది. అలాగే మనం ఈ ఎలా సెట్టింగ్ ఏంటని చూద్దాం కొంచెం. చూడండి, మొత్తం నట్స్తో బిగిచ్చేశారు ఇవన్నీ. ప్రతి రూమ్ సేమ్ ఒకేలా చేశారు. మొత్తం వచ్చేసి ఈ లైన్లో మనకి మొత్తం 16 గదులు అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క గది సేమ్, అంటే మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అలా చేశారు. మొత్తం ఒకే దాంతో ఒక ఇల్లు కట్టాలంటే మనం సెట్ చేసుకోవాలి, బ్రిక్స్ ఇవన్నీ కావాలి. బట్ ఇదేంటంటే ముందే రెడీమేడ్గా పెట్టుకొని దాంట్లో సిమెంట్ వేస్తారు, అయిపోద్ది. అలాగే మనం పైకి కూడా వెళ్ళి చూద్దాం పదండి. చూస్తున్నారు కదా మీరు, కింద అయితే మనకి ఈ స్లాబ్ వేయడానికి కూడా పైన సెట్ చేశారు. ఇప్పుడు మనం పైకి చూసి ఇక్కడ సిమెంట్తో చేశారన్నమాట. ప్రజెంట్ అయితే తడుపుతున్నారు టోటల్గా. చూస్తున్నారు కదా, మొత్తం అయితే స్లాబ్తో సహా మొత్తం అయిపోయింది. మనకు పక్క బిల్డింగ్స్ కూడా తడుపుతున్నాయి. అలాగే చూడండి, మనకి ఇవి నేచర్ పార్క్ ఉంది కదా, అవి కూడా కనిపిస్తున్నాయి మన ఎదురుగా. మనం అక్కడ నుంచే స్టార్ట్ అయ్యాం, మీకు కనిపిస్తుంది కదా, అక్కడ బైపాస్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఒక కాలువ అయితే ఉందండి, అది వచ్చేసి మనకి పోలవరంలో కలుస్తుంది. అది నేను చెప్పలేదు, బట్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకరు చెప్పారు. ఒకవేళ అది మనకి దారిలో కనిపిస్తే అది కూడా చూపిస్తాను. చూడండి, వర్క్ అయితే అయిపోయింది. సైడ్ చూశారు కదా, సేమ్ సెట్ చేసుకున్నారు. అంటే లోపల బయట రెండు వైపులా సెట్ చేసుకున్నారు కాబట్టి కరెక్ట్గా షేప్ కూడా అలాగే వస్తుంది, ఫినిషింగ్ కూడా సేమ్ అలాగే వస్తుందండి. ఏం లేదు, దీన్ని తర్వాత తడుపుకోవడం, తర్వాత కంప్లీట్ అయిపోయినట్టే. ఇదండి మన వీడియో అయితే. ఈ వీడియోలో మిగతా బిల్డింగ్స్ చూపిస్తానని చెప్పాను కదా, దానికైతే పర్మిషన్ తీసుకుంటాను నేను. తీసుకున్న తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు ఏ పాయింట్లోనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేయడం వల్ల మీ తరపు నుంచి ఒక 3-4 మెంబర్స్కి అయితే వెళ్తుంది. అంటే కొత్త వాళ్ళకి వెళ్తే మంచిదే కదా. దానివలన తెలియని వాళ్ళు కూడా మన వీడియోస్ అయితే చూస్తారు. ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మిగతా వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి,
అప్డేట్స్ గురించి మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఏ పాయింట్లో అయినా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇది ఫ్రెండ్స్ మనం జక్కంపూడి టౌన్షిప్ ఒకవైపు బిల్డింగ్స్ అయితే, అలాగే వేరే వైపు వెళ్దాం. బట్ ఏంటంటే అక్కడ పర్మిషన్ అయితే ఇప్పుడు లేదని చెప్పారు. అదే బిల్డింగ్స్ అయితే అక్కడైతే వర్క్స్ అవుతున్నాయి, కొంచెం టైం పడుతుంది, ఇప్పుడే అవ్వదని చెప్పారు. మీకైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. అవే అండి బిల్డింగ్స్ అయితే కడుతుంది, చూస్తున్నారు కదా. అంటే దీనికంటే అవి కొంచెం అయిపోయాయి, కొంచెం వర్క్ జరుగుతుందంట. సరే కదా అని కొంచెం మేము ఈ సైడ్ అయితే వచ్చేసామన్నమాట. మీకు తర్వాత చూపిస్తాను మిగతాది. అలాగే ఈ రోడ్ వచ్చేసి మనకి అమరావతి నుంచి వస్తుంది కదా, వెస్ట్ బైపాస్. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఖాజా నుంచి మనకి ఎయిర్పోర్ట్కి, గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ అయితే మనకి ఎదురుగా కనిపిస్తుంది కదండి, వెస్ట్ బైపాస్ అది. ఒకసారి మీకు ఆ బైపాస్ కూడా చూపిస్తాను ఎలా అవుతుందో ఏంటని. మనమైతే లాస్ట్ వీడియోలో అయితే మనకి అమరావతి నుంచి వెళ్తుంది కదా వెస్ట్ బైపాస్, అటు నుంచి వచ్చాం కాబట్టి మీకు ఎక్కడ చూపించాను, హైదరాబాద్ రూట్ ఉంది కదా, మనం అక్కడ దాకైతే మనం వెళ్ళామన్నమాట. ఇంకా మిగతా హాఫ్ అయితే చూపిస్తాను మీకు, అసలు ఇక్కడ నుంచి ఎటు వెళ్తాయి ఏంటనేది చూడండి. ఇప్పుడు మనమైతే బైపాస్ అయితే ఎక్కాం, హైవే, నేషనల్ హైవే. చూడండి చాలా వరకు చిన్న చిన్న 2 వీలర్స్ అయితే వెళ్తున్నాయి అన్నమాట, 4 వీలర్స్ కూడా వెళ్తున్నాయి. బట్ ఏంటంటే చూసుకొని వెళ్తున్నారు. కన్స్ట్రక్షన్ అక్కడ చూపించా కదా మీకు స్టార్టింగ్లోనే, హాఫ్ అక్కడ ఆగిపోయింది అంబాపురం రోడ్ దగ్గర. చూడండి వర్క్స్ అయితే లైట్గా అవుతున్నాయి స్లోగా. 4 వీలర్స్ కూడా వెళ్తున్నాయి. ఈ బ్రిడ్జి మీద అయితే వెళ్ళట్లేదు, సర్వీస్ రోడ్లోనే వెళ్తున్నారు చాలామంది అయితే, నేను కూడా చూశాను. అలాగే మనకి ఎదురు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ట్రైన్ రూట్ అండి. మనమైతే సర్వీస్ రోడ్ నుంచి వస్తున్నాం. ట్రైన్ రూట్ చూడండి, అది వచ్చేసి మనకి సింగనగర్ వస్తుందండి, ఎదురు కనిపించేది మీకు. ఇదే రోడ్ మనం స్ట్రైట్గా వెళ్తే గన్నవరం వస్తుంది. ఇంకోసారి చెప్తాను, ఇక్కడ ఎవరైనా తీసుకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ పరంగా ప్రెజెంట్ అయితే తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇటే ఈ సైడే మనకి డెవలప్ అయ్యే ఏరియా అయితే, ఎందుకంటే మనం విజయవాడ నుంచి ఎటు చూసుకున్నా ఈజీగా 5 కిలోమీటర్స్ అయితే దాటాలన్నమాట, 5 to 10 కిలోమీటర్స్ అయితే మనకి. అలాగే మీకు గుర్తుందా, మనం నిన్న అటు పక్క వెళ్ళేటప్పుడు మీకు ఇదే మన హైవే దాటిన తర్వాత మనం కింద నుంచి వెళ్ళాం కదా, కొండ దగ్గర మనకి ఇది కనిపించింది, ఒక బ్రిడ్జి దాటాం కదా, అది వచ్చేసి మనకి పోలవరంలో కలుస్తుందంటండి. నేను ఇందాకే తెలుసుకున్నాను, మన సబ్స్క్రైబర్ ఒకరు చెప్పారు దాంట్లో. అలాగే ఈ రోడ్ నుంచి కోల్కతా అయితే 1231 కిలోమీటర్లు వస్తుందండి. లైట్గా హైవే కాబట్టి మీకు కొంచెం తక్కువ కూడా పడుతుంది. అలాగే న్యూజివీడ్ వచ్చేసి 39 కిలోమీటర్స్ వస్తుందండి ఇక్కడ నుంచి. దాంతోపాటు మనకి మైలవరం చెప్పాను కదా, ఇక్కడ నుంచి కరెక్ట్గా 29 కిలోమీటర్స్ వస్తుందండి. అలాగే ఇక్కడ నుంచి అయితే మనకి గన్నవరం అయితే స్ట్రైట్ వెళ్ళాలి, మైలవరం అయితే మనం డౌన్ దిగాలి. మనం ఈ సైడ్ ఉన్నాం కాబట్టి దాంట్లో కూడా మనం సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్నాం. కొంచెం ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు చూసుకొని రండి, ఎందుకంటే ఒక రోడ్ వైపే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకో వైపు ఏంటంటే మనమే సర్వీస్ రోడ్ నుంచి సైడ్ నుంచి వెళ్తున్నాం. ఆ సైడ్ అయితే మనకి ఆపేశారండి చూడండి. అలాగే ఆ సైడ్ కూడా ఆపేశారు, మనకి సర్వీస్ రోడ్ కింద దగ్గర కూడా ఆపేశారు. మీరు చూశారు కదా అక్కడ ఫస్ట్ వీడియోలో. కొంచెం వచ్చేటప్పుడు చూసుకొని రండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే. జక్కంపూడి టౌన్షిప్ అండ్ నేషనల్ హైవే ఉంది కదా, అమరావతి వెస్ట్ బైపాస్, అది కూడా చూసాం ఈ ఒక్క వీడియోలో. అలాగే పార్ట్ 1 పార్ట్ 2 కూడా చూపించాను, జక్కంపూడి ఊరు ఎలా ఉంది ఏంటనేది, అది కూడా ఈ వీడియోలో కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చూడండి. ఈ వీడియో మీరు చివరి వరకు చూశారంటే నచ్చిందని అనుకున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మన ఛానల్లో అయితే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అమరావతి పరంగా, ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి వేరేవి, అవి కూడా చూడండి. మీకు ఏమైనా టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టు ఆల్ అండి.